గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. నమస్కారం గురుగారు. శ్రీవాత్రే నమండి. గురుగారు, దక్షిణాయన పుణ్యకాలం, ఉత్తరాయణ పుణ్యకాలం అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. 2 ఆయనాలు ఉంటాయి. అయితే విశేషంగా కొంతమంది నమ్ముతున్నది ఏంటి అని అంటే, ఈ దక్షిణాయన పుణ్యకాలంలో మరణించిన వారు పుణ్యలోకాలకి వెళ్ళలేరు, వాళ్ళ ఆత్మలు వెళ్ళలేవు. ఉత్తరాయణంలో మరణించిన వారు పుణ్యలోకాలకి వెళ్ళిపోతారు అని చెప్పి, దీనికి ఉదాహరణగా భీష్ముడు కూడా అలా ఉత్తరాయణంలో మరణించారు కాబట్టి అని చెప్పి ఒకటి ఉదాహరణగా కూడా తీసుకుంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? భీష్ముడికి ఉన్నటువంటి గొప్ప వరం ఏమిటి అంటే గనక, తాను ఎప్పుడు చావు కోరుకుంటే అప్పుడే తాను చావగలుగుతాడనేటటువంటి వరం అతనికి ఉంది. కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలంలోనే మరణించాలి, ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణిస్తే నాకు ముక్తి కలుగుతుంది, మళ్ళీ మానవ జన్మ అనేటటువంటిది ఉండదు అనేటటువంటి క్రమంలో సూర్యుడు ఎప్పుడైతే మకర రాశిలోకి ప్రవేశించడం జరుగుతుందో అది ఉత్తరాయణ పుణ్యకాలంలోకి అడుగుపెట్టడం జరుగుతుంది. కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలంలోనే నేను మరణించాలి అనేటటువంటి ఒక దానితో, అందుకే భీష్మ పితామహుడి యొక్క శరీరం కూడా భూమికి తాకలేదు, ఎందుకంటే భూమి భరించలేదు. కాబట్టి ఈ భీష్మ పితామహుడి యొక్క శరీరం కూడా అంపశయ్యపై ఉంటుంది, అంటే బాణాలు గుచ్చుకొని అంపశయ్య అంటారు దాన్ని. ఆ అంపశయ్య మీద పడుకొని ఉండి నిరంతరము శ్రీకృష్ణుడి యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు తన శరీరం అంటే ఎందుకు ఆ అంపశయ్య మీద అంటే, కురుక్షేత్రంలో మీరు గమనిస్తే భీష్మ పితామహుడు కౌరవుల వైపు ఎక్కువగా ఉన్నాడు కాబట్టి, కౌరవుల వైపు సమర్థించాడు కాబట్టి, ఎంత ధర్మం పాటించినా భీష్మపితుడు గొప్ప ధర్మపరాయణుడు, అది అందరికీ తెలిసినట్టు జగమెరిగిన సత్యం. కానీ ఎంత ధర్మపరాయణుడైనా అసత్యం వైపు నిలబడితే ఎప్పటికో ఒకప్పుడు నేలవాలక తప్పదు. కాబట్టి భీష్మపితుడు గొప్ప మహాత్ముడు అని చెప్పుకోవచ్చు, గొప్ప జ్ఞానవంతుడు అని చెప్పుకోవచ్చు. అతనికి భూత భవిష్యత్ వర్తమానాదులు ముందుగానే తెలిసేటటువంటి గొప్ప జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి కూడా తెలుసుకోవచ్చు. కానీ కౌరవుల వైపు నిలబడడం ఒక కారణము చేత ఆ యొక్క భీష్మ పితామహుడు నేల కొరగడం జరిగింది. కాబట్టి నేల కొరిగేటటువంటి క్రమంలో కూడా భీష్మ పితామహుడు ఎంత గొప్పవాడు, ఎంత ఉన్నతమైనటువంటి వాడు అని తెలియజేయడానికి కూడా శ్రీకృష్ణుడు ఆ తర్వాత అర్జునుడు ఇద్దరూ కూడా కలిసి భీష్మ పితామహుడి దగ్గరికి వెళ్ళి, ఎందుకు ఈ రకంగా నీకు జరిగింది అంటే, నేను ఎప్పుడైతే మరణం కోరుకుంటానో అప్పుడే నా మరణాన్ని నేను స్వీకరించగలుగుతానని చెప్పేసి కృష్ణుడికి చెప్పేసరికి, కృష్ణుడు అర్జునుడు ఇద్దరు కూడా భీష్మ పితామహుడి దగ్గర ఎన్నో రకాలైన ధర్మ సందేహాన్ని అడిగి కూడా తెలుసుకున్నటువంటి వ్యవహారాదులు కూడా మనకు కురుక్షేత్రంలోను శ్రీమద్ భాగవతంలో కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అందులోనూ ఈ యొక్క పుణ్యకాలం అంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించడం వల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది, విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది అనేటటువంటి ఒక విశ్వాసము ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకే భీష్మ పితామహుడు అనేటటువంటి వాడు ఉత్తరాయణ పుణ్యకాలం. అందుకే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు భీష్మ పితామహుడు ఎప్పుడు కూడా అంపశయ మీద పడుకునేటప్పుడు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటూ తన యొక్క శరీరాన్ని, తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేస్తూ ఉంటాడు. అందుకే ఉత్తరాయణ పుణ్యకాలంలో విశేషంగా ధనుమాసం ప్రారంభమవుతుంది, అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ మాసంలో అంతా కూడా కృష్ణుడి యొక్క ఆరాధన, శ్రీమన్నారాయణుడి యొక్క ఆరాధన, వైష్ణవ సాంప్రదాయంలో జరిగేటటువంటి అనేక క్రతువులు కూడా ఈ యొక్క సందర్భంలోనే జరుగుతాయి. ఈ సందర్భంలో తిరుప్పవై కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ మాసంలో శ్రీరంగస్వామి వారు గోదాదేవిని కళ్యాణమాడి తన యొక్క తిరుప్పవై యొక్క ప్రచారాన్ని కొనసాగించేటటువంటి రోజు కూడా ఈ ధనుర్మాసంలోనే ప్రారంభమవుతుంది. కాబట్టి అందుకే ఈ యొక్క మాసానికి అంత ప్రత్యేకత. ఈ మాసంలో అంటే ఈ యొక్క 6 మాసాలలో ఎవ్వరూ మరణించినా కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అందుకే వైకుంఠ ప్రాప్తి కొరకు చాలామంది ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణిస్తే బాగుంటుంది, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అనేటటువంటి అంశం వెనక ఉన్నటువంటి ఆంతర్యమే ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలము. అందుకే ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎందుకు జప తప హోమాలకు ఎందుకు ప్రాధాన్యత అంటే, ఈ కాలంలో చేసే ప్రతి ఒక్కదానికి 1,000,000 రెట్ల పుణ్యం కలుగుతుంది. అందుకే ఉత్తరాయణ పుణ్యకాలం పరమ పవిత్రమైనటువంటిది. జరిగేటటువంటి 6 మాసాలు, మళ్ళీ ఆషాఢ మాసం వచ్చిందంటే దక్షిణాయన కాలం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ 6 మాసాల్లో చేసుకునేటటువంటి విశేషమైనటువంటి క్రతువులన్నీ కూడా సాక్షాత్తు విష్ణుమూర్తికి అంకితం చేయబడినట్టు. అంటే ఇంకా ఈ కాలంలో మరణించిన వారు మోక్షం పొందుతారు, మరొక జన్మ లేదనుకోవచ్చా?
వాళ్ళ కర్మ. అప్పుడు భీష్మ పితామహుడికి మానవుడికి ముడి పెట్టకూడదు కదండి. మోక్షం పొందుతారు అని అంటే మీన్స్ ఎవరి కర్మ ఫలితాన్ని బట్టి వారు మోక్షాన్ని పొందుతూ ఉంటారు. నిజానికి మోక్షాన్ని పొందడము అనేటటువంటిది ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో, ఈ కలియుగంలో అంత సులభమైనటువంటి విషయం కాదు. మోక్షము అంటే మళ్ళీ మానవ శరీరం అనేటటువంటిది పొందకపోవడమే మోక్షానికి ప్రధానమైనటువంటి అర్థము. కాబట్టి దీనికి అనేక రకాలైనటువంటి పుణ్యకార్యాలు చేస్తేనే ఈ శరీరం మళ్ళీ పుట్టకుండా ఉంటుంది. లేదు అంటే రీసైక్లింగ్, ఎప్పుడు పుడుతూనే ఉంటావు, కర్మ అనుభవిస్తూనే ఉంటావు, సాంసారికమైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉంటావు, నీ జీవితం ఇప్పుడు రీసైకిల్ జరుగుతూనే ఉంటుంది. నీ జన్మకు కారణం ఏంటో తెలుసుకొని ఎప్పుడైతే పుణ్యం వైపు నువ్వు ప్రయాణం చేస్తావో, ఎప్పుడైతే ధర్మం వైపు ప్రయాణం చేస్తావో ఆటోమేటిక్గా నీకు జన్మ రాహిత్యం అనేటటువంటిది కలుగుతుంది. అందుకే పూర్వకాలంలో ఋషులు, మునులు అందరూ ఎంతోమంది సత్పురుషులు మోక్షం కావాలి, మోక్షం కావాలి. మోక్షం అంటే అర్థం ఏంటి? మళ్ళీ జన్మ రాకుండా జన్మ రాహిత్యాన్ని పొందడమే మోక్షము అనేటటువంటి మాట వస్తుంది తప్ప ఇక్కడ మోక్షము దొరకడము అంత సులువైనటువంటి పని కాదు. శరీరము, మనస్సు, దేహము, మన యొక్క జ్ఞానము, మన యొక్క వాక్కు, మన యొక్క ఆలోచన ఎప్పుడైతే పూర్తిగా భగవంతుని మీద మనం అంకితం చేస్తామో అప్పుడే మోక్షానికి మార్గం కనిపిస్తుంది. మళ్ళీ అప్పుడు కూడా మోక్షం దొరకదు, ఒక మార్గం కనిపిస్తుంది. ఆ మార్గం గుండా వెళితే నీ జన్మరాహిత్యాన్ని నువ్వు పూర్తిగా పరిసమాప్తం చేసుకున్నట్టు అని భావం. ఓకే, ధన్యవాదాలు గురుగారు. శ్రీమాస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.